ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ యాప్ ఫ్రీ ఫైర్ మళ్లీ భారత్లోకి అడుగుపెట్టబోతుంది. ఈ గేమింగ్ యాప్ పై భారత్ గతంలో నిషేధం విధించింది. 3 సంవత్సరాల విరామం తర్వాత టోర్నమెంట్ కప్ తో అధికారికంగా భారతదేశానికి తిరిగి వస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఫ్రీ టు ఫ్లేమ్ గేమ్ ను 2022లో దేశంలో ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించింది. తాజాగా ఫ్రీ ఫైర్ మాక్స్ టోర్నమెంట్ కప్ ను ప్రకటిస్తూ కంపెనీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ను షేర్ చేసింది. భారతదేశంలో జట్టు కట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ గేమింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. వేడి పెరుగుతోంది, యుద్ధభూమి సిద్ధమైంది, తేజ్ ఫెమిక్ త్వరలో వస్తోంది. ఇక్కడ తేజ్ ఫెమిక్ అంటే తేజ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇండియా కప్ అంటూ ప్రివ్యూ రిలీజ్ చేసింది. ఇది జూలై 13 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. ₹1 కోటి బహుమతిని కలిగి ఉంటుంది. నిషేధం తర్వాత భారతదేశంలో చేసిన అతిపెద్ద టాస్క్ ఇది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్ లో ఇది కీలక పరిణామమని చెప్పాలి. టోర్నమెంట్ ప్రకటనపై సోషల్ మీడియా వినియోగదారులు ఉత్సాహంగా స్పందించారు. అచ్చే దీనికి సురుత్ హోగయి అని పోస్టులు పెడుతున్నారు. ఫ్రీ ఫైర్ తిరిగి రావడం భారతదేశంలో మొబైల్ ఈ స్పోర్ట్స్ కు ఒక కీలక ముందడుగు అని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.